అన్నాడీఎంకే అధినేత్రి మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందాక ఆమె మృతిపై రకరకాల వార్తలు వచ్చాయి. అమ్మ కోలుకుంటుందని అందరూ అనుకుంటున్న టైంలో అసలు ఆమె అంత ఆకస్మికంగా ఎలా చనిపోయారంటూ చాలా మంది చాలా సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అమ్మ మృతి హిస్టరీని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి స్వయంగా రివీల్ చేశారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ 22న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి జయలలిత చికిత్సలకు బాగా స్పందించారని, ప్రతిరోజు ఆమె తనను చూసినప్పుడల్లా చిరునవ్వు నవ్వేవారని చెప్పారు. జయ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి తాను చెన్నై దాటలేదని, తాము శక్తికి మించి చేయాల్సిన చికిత్సలన్నింటినీ ఆమెకు అందించామని ఆయన తెలిపారు. జయ కాస్త కోలుకున్నాక వెంటనే తాను హైదరాబాద్ కు వెళ్లానని, అక్కడి నుంచి తిరిగొచ్చాక జయలలితను డిశ్చార్జ్ చేద్దామని నిర్ణయించుకున్నానన్నారు. తాను హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే జయకు గుండెపోటు వచ్చిందని తెలియడంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. హృద్రోగ శస్త్రచికిత్స వైద్య నిపుణుడొకరు జయలలితను నిరంతరం పరిశీలిస్తుండగానే ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. ఆమెకు గుండెపోటు రాగానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సలు చేపట్టామన్నారు. గుండెపోటుకు గురైన వారిలో చాలా మంది ఎక్మో చికిత్స చేసుకున్న పలువురు ప్రాణగండం నుంచి బయటపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయని, దురదృష్టవశాత్తు జయలలిత విషయంలో అది సాధ్యం కాలేకపోయిందని ప్రతాప్ రెడ్డి అన్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.